స్పైన్, హార్ట్ అండ్ బ్రెయిన్ కావాలనుకునే వాళ్ళు వంగి లేవాలి. అవి మూడు చేసే యోగాసనాలు వేసేటటువంటి ఆ ముసలాయన 126 ఏళ్ళు వచ్చినా ఆయన బ్రహ్మాండంగా మొన్న మోడీ గారికి వంగి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళి పద్మశ్రీ తీసుకున్నాడు. దానికి కారణం ఏమిటయ్యా అంటే ఒళ్ళు వంచడము అనేది ఆయన ఎప్పుడు ఆపల. ఒళ్ళు వంచడం ఆపి కొంచెం భయానికైనా ఇండియన్ టాయిలెట్స్ మేము వాడమండి, వెస్టర్న్ టాయిలెట్టే వాడతాము అంటే అదో పెద్ద హోదా అనుకుంటున్నారు. ఆరోగ్యం చచ్చిపోతుంది, అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యం తెచ్చుకోవాలంటే వెస్టర్న్ వాడు. ఇప్పుడు అమెరికాలో ఏం చేశారు, దీనివల్ల బోవెల్ మొత్తం పూర్తి కావట్లేదండి అని చెప్పి అదే కమోడ్ మీద కూర్చొని కాళ్ళ కింద ఇంత స్టూల్ వేసుకుంటున్నారు. ఎందుకు స్టూల్ వేసుకుంటున్నారయ్యా అంటే ఇలా కూర్చుంటే చాలా మంచిదండి బోవెల్ మూమెంట్ కి, ఆ పెద్ద పేగు బాగుంటుంది అని. మరి ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? అంత పెద్ద ఫ్యాషన్ తీసుకొని వచ్చినా పూర్వం మన వాళ్ళు ఏం చెప్పారో అక్కడికే కూర్చుండే పరిస్థితికి వచ్చావు. కింద కూర్చొని భోంచెయ్యాలి, చేస్తే చెమటలు వస్తాయి. ఈ రెండు కాళ్ళు ఇలా బంధించి పెట్టడం వల్ల ఈ మజిల్ అనేటటువంటిది మొత్తము బంధింపబడి స్పైన్ దగ్గర ఉండి తాగేటటువంటి నీళ్లు ప్రోస్ట్రేట్ గ్లాండ్ బాగా ముందరికి పెరగటము, కింద కాళ్లలోకి నీరు రావటము, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే కాళ్ళు జాపుకొని కింద కూర్చొని ఇట్లా కాళ్ళు జాపుకొని భోజనాలు చేయటం అనే అలవాటు. వెస్టర్న్ టాయిలెట్లలో చిన్న వయసు నుంచే పిల్లల్ని పంపించి వాడికి అసలు ఇండియన్ అంటే ఏంటో తెలియకుండా అనారోగ్యాన్ని తెచ్చి తొందరగా వాడికి ఈ కాళ్ళు నొప్పులు రావడం, సాయంత్రం అయ్యేటప్పటికి వీక్నెస్ రావడం, వాతం పెరగడం. వాతం పిబతి వాతాపి గణపతిం భజే. వాతం పిబతి, ఎప్పుడు వాతం పిబతి? నువ్వు దాన్ని కూర్చోబెట్టి సక్రమమైనటువంటి యోగముద్రలో ఉంటే అక్కడ ఉండేటటువంటి వాతాన్ని మొత్తాన్ని తాగుతాడు. కాబట్టి వాతాపి గణపతిం భజే అని చెప్తారు. ఆ వాతం పిబతి అనే స్థితికి గణపతి వెళ్ళాలి అంటే, ఆ అనుగ్రహం మనందరికీ రావాలి అంటే ఏం చెయ్యాలి అంటే భారతీయ ఋషి ఏది సంప్రదాయం అని చెప్పాడో, ఏది పద్ధతి అని చెప్పాడో వాటిని ఆచరిస్తే ఖచ్చితంగా మనం అందరం అనారోగ్యాల నుంచి బయట వస్తాము, బయటపడి చక్కగా ఆరోగ్యవంతులమై ఉంటాము. ఈ విషయాలు పెద్దవాళ్ళైన వాళ్ళు వంగట్లేదండి అని చెప్పి ఆపినా కనీసం పిల్లల్ని, భవిష్యత్తరమైనటువంటి భారతాన్ని అనారోగ్యాల పాలు చేయకుండా సనాతనమైనటువంటి వైదిక ఋషి హృదయము ఏది చెప్పిందో దాన్ని ఆచరించేట్టుగా ఇందులో ఉండేటటువంటి సైంటిఫిక్ రీజన్స్ ని చెబుతూ వాళ్ళని మనం పెంచుకుంటూ పోవాలి. లేకపోతే అనారోగ్యం బారి పడుతుంది.